హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ మౌనికా వ్లాగ్స్. ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది నా బ్యాంగిల్స్ కలెక్షన్. ప్రతిదీ నేను పిన్ టు పిన్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్లీ చాలా మంది అమ్మాయిలు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ మీద పెడతారు అమౌంట్ అంతా, బట్ నేను మాత్రం ఇలా బ్యాంగిల్స్ మీద పెడతాను. నాలా బ్యాంగిల్స్ లవర్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్ చేసేసేయండి. ఇది నా బ్యాంగిల్స్ బాక్స్ అండి. నా ఎంగేజ్మెంట్ కి మా వారు ప్రెజెంట్ చేశారు విత్ టోటల్ బ్యాంగిల్స్. నేను కొన్ని బ్యాంగిల్స్ యూజ్ చేశాను అండ్ ఇప్పుడు వచ్చేసరికి న్యూ బ్యాంగిల్స్ ఇందులో పెట్టానండి. అవి అన్ని మళ్ళీ వేరే దాంట్లోకి షిఫ్ట్ చేశాను. ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో చెప్పండి. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఫోటో ఏదైతే ఉందో ఇది నేనే స్టిక్ చేస్తున్నాను ప్రింట్ తీసుకుని. ఒకప్పుడు నేను ఇలా ఉండేదాన్ని అండి. ఆఫ్టర్ మై డైట్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఇప్పుడు మీకు నా పోస్ట్ చేశాను కదా ఫోటో, సో అలా ఉన్నాను. ఇప్పుడు 82.5 kgs. ఈ ఫోటో తీసుకునేటప్పటికి నేను 110 kgs అండి. ఇది నా ఎంగేజ్మెంట్ ఫోటో అండ్ అప్పుడు నాకు ఇచ్చిన బ్యాంగిల్స్ బాక్స్ ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. ఇవి నా బ్యాంగిల్స్ అండి. నాకు మ్యారేజ్ అయ్యి 1.5 year అయిందండి. ఈ 1.5 year లో నేను చీట్ మీల్స్ చేస్తూ అలాగే నార్మల్గా డైట్ చేస్తూ వెయిట్ లాస్ అయ్యాను. అది మెయింటైన్ చేస్తున్నాం వల్ల నాకు ఇంకా 1.5 year లో ఇంతే అని నేను చెప్పగలను. మెయింటైన్ చేస్తున్నాను అంతే. ఇవన్నీ న్యూ బ్యాంగిల్స్. ఇవి నా ఎంగేజ్మెంట్ బ్యాంగిల్స్ అండి. ఇవి ఒక శారీ మీద మ్యాచింగ్ కి తెచ్చిన బ్యాంగిల్స్ ఇవి. ఇవి న్యూ బ్యాంగిల్స్ అండి. ఇప్పుడు వచ్చి వెయ్యలేదు ఎందుకంటే ఈ కలర్ బ్యాంగిల్స్ అయితే తెచ్చారు మా హస్బెండ్. కాకపోతే దీని మీద డ్రెస్ ఇంకా లేదు. బ్యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి డ్రెస్ కొనిపించుకోవాలి కదా. సో నెక్స్ట్ డ్రెస్ కొనిపించుకున్నా కూడా మీకు నేను కమెంట్ చేస్తాను. చూడండి, ఇక్కడ నా బ్యాంగిల్స్ కలెక్షన్ అంతా మీతో నేను షేర్ చేస్తున్నాను. ఇది మాత్రమే కాదండి, నాకు చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి. మొత్తం అన్ని ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇవైతే ఆల్మోస్ట్ 2010 నుంచి దాచిన బ్యాంగిల్స్. అప్పుడు ఇష్టంగా పర్చేస్ చేశాను ఈ డిజైన్. మళ్ళీ ఈ డిజైన్లో ప్యాటర్న్లో దొరకలేదు బ్యాంగిల్స్. ఎప్పుడైనా నేను అప్పుడప్పుడు వేసుకునే శారీ ఏదైతే ఉంటుందో దాని మీదకి వాడతానండి. ఇవి మ్యాక్సిమం ఇయర్లీ వన్స్ ఒకసారే వేస్తాను ఎందుకంటే ఇవి చాలా ఇష్టమైన బ్యాంగిల్స్. ఈ ప్యాటర్న్ మళ్ళీ దొరకలేదు. సరికి నా ఎంగేజ్మెంట్లో మా పిన్ని ఇచ్చారండి. ఇందులో ఒకటి నేను యూజ్ చేశాను, రిమైనింగ్ అన్నీ ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇవి కూడా డిఫరెంట్ అండి. ఒకరి ఇంటికి నేను తాంబూలానికి వెళ్తే నాకు వచ్చిన బ్యాంగిల్స్ ఇవి ఇందులో పెట్టాను. ఇక్కడ 2 sets అనేవి నేను యూజ్ చేశాను. సో అవి ఇక్కడ నేను చూపించట్లేదు. ఇవి న్యూ బ్యాంగిల్స్. ఇవన్నీ నా బ్యాంగిల్స్ కలెక్షన్. అండ్ మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ బ్యాంగిల్స్ ఉన్నాయి చూసారా, ఇవి నాకు చాలా ఫేవరెట్ అండి. ఎందుకంటే నేను మా ఫాదర్ ఒక వర్క్ పని మీద ఒంగోలు వెళ్ళినప్పుడు మా ఫాదర్ ఎంతో ఇష్టంగా మా మమ్మీ కోసం తీసుకున్న బ్యాంగిల్స్ అన్ని చాలా మెమరబుల్. ఎంత మెమరబుల్ అంటే ఒక్కసారి కూడా వేసుకోలేదండి, అంత భద్రంగా దాచుకున్నాము. ఇవి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. దీనికోసం అయితే కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నేను బ్యాంగిల్స్ అన్ని ఈ విధంగా నాకు నచ్చినట్లు నా డ్రెస్సెస్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం నేను కలుపుకుంటాను. ఈ సైడ్ బ్యాంగిల్స్ ఉన్నాయి చూడండి, ఈ వైట్ కలర్. ఇవి మా పెద్దమ్మ ఇచ్చారండి ఫ్రమ్ తణుకు. సో తను నాకు కొనేసి ఇచ్చిన బ్యాంగిల్స్ ఇవి నాకు చాలా మెమరబుల్. అండ్ ఇంకా చూపిస్తాను మీకు కూడా. మా మదర్ నాకు రీసెంట్గా కొన్ని ఇచ్చిన బ్యాంగిల్స్ అండి. రెడ్ కలర్స్లో 2 different డిజైన్స్. నెక్స్ట్ మెరూన్ కలర్, పింక్ కలర్, బ్లూ కలర్. సో ఇవి రీసెంట్గా మా మమ్మీ కొని ఇచ్చారు. ఇవి కూడా ఇంకా యూజ్ చేయలేదు. అండ్ ఇంకా చూపిస్తాను. నెక్స్ట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదండి. నాకైతే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. తను నాకు నేను 10th class చదువుతున్నప్పుడు కొనిచ్చిన బ్యాంగిల్స్ ఇవి మాత్రం చాలా మెమరబుల్గా దాచుకున్నాను నేను. అండ్ ఇవి కూడా అమ్మ నాకు బీచ్ రోడ్లో కొనిచ్చిన బ్యాంగిల్స్ ఇవి. సో ఇవి కూడా నా 10th class 9th class అప్పటివి. ఇవి కూడా అలా మెమరీగా ఉంచుకున్నాను.
ఇకపోతే ఈ బ్యాంగిల్స్ ఇవి కూడా నా ఫ్రెండే కొనిచ్చారండి. కాకపోతే ఇది ఇంటర్ చదువుతున్నప్పుడు కొనిచ్చిన బ్యాంగిల్స్. ఇవి కూడా నేను యూజ్ చేయలేదు, భద్రంగా దాచుకున్నాను. వీటితో పాటే సంతోష్ అనే అబ్బాయి మా దగ్గర ఉండేటప్పుడు క్రెయిన్ వర్క్ చేస్తారు. ఆ అన్నయ్య నాకు కొనిచ్చారండి ఈ బ్యాంగిల్స్. వాళ్ళ మిస్సెస్ ఇంకా వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాను తాంబూలానికి వెళ్ళినప్పుడు, తాంబూలంతో పాటు ఇచ్చిన బ్యాంగిల్స్ ఇది. నాకు మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ 1.5 year అయిందండి. ఇవి నా మ్యారేజ్ బ్యాంగిల్స్. సో ఇవి మాత్రం నేను ఇలా భద్రంగా ఒక పెద్ద బాక్స్లో పెట్టుకొని అలా దాచుకున్నాను. ఇవి ఒక 6 months బ్యాక్ ఈ డిజైన్ వచ్చింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది, థ్రెడ్ టైప్ డిజైన్ అనేటివారు. ఇవి కూడా నేను అప్పుడే పర్చేజ్ చేశాను. వీటిల్లో ఈ యొక్క డిజైన్ ఉన్న బ్యాంగిల్స్ని నేను మిక్స్ చేశాను నా డ్రెస్సెస్కి ఇంకా శారీస్కి తగ్గట్టు. ఇవి మల్టీ కలర్ బ్యాంగిల్స్. ఇవి నేను సింహాచలం దగ్గర కొన్నానండి. ప్లెయిన్ బ్యాంగిల్స్తో మిక్స్ చేశాను. నా శారీ ఒకటి ఉంది, దానికి మ్యాచ్ అవుతుందని చెప్పి ఈ సెట్ నేను ఇలా మిక్స్ చేసి పెట్టుకుంటాను. నాకున్న ప్రతి శారీకి నేను బ్యాంగిల్స్ పర్చేజ్ చేస్తాను, అది అలా ఇంకా పెట్టేసుకుంటాను, ఎప్పుడు కావాలితే అప్పుడు తీసుకొని వేసుకునేటట్టు. ఇవన్నీ నేను ఈ విధంగా ప్యాక్ చేస్తాను. థ్రెడ్ అనేది ఒకటి ఉంటుంది, ఈ థ్రెడ్తో ఇలా జారుడు ముడిలాగా వేస్తామండి. ఇది ఊల్ యూజ్ చేస్తాను ఇవన్నీ పిన్ చేయడానికి. ఇవి ఎలా ఇక్కడ పక్కన పెట్టినా సరే అవి అలా భద్రంగా ఉంటాయి. సో ఎటువంటి రకంగా మూవబుల్ అవ్వవు, అందుకని ఈ విధంగా ట్రై చేస్తాం. ఈ బ్యాంగిల్స్ వచ్చేసరికి మా మదర్ బర్త్డేకి నేను ఇచ్చానండి. ఆ రోజు ఆమెకు పర్చేజ్ చేసిన శారీకి ఉంటాయని చెప్పి ఇవి ఇలా ఇచ్చాను. ఎలా ఉన్నాయో చెప్పండి. ఈ బ్యాంగిల్స్ మా మదర్ బర్త్డేకి తీసుకున్నవే, కాకపోతే నేను కాదు, మా హస్బెండ్ తీసుకున్నారు. ఆయన ఒక శారీ పర్చేజ్ చేశారు, కొత్త శారీ, దాని మీదకి మ్యాచ్ అవుతాయని ఈ బ్యాంగిల్స్ పర్చేజ్ చేసి అమ్మకి ఇచ్చారు. ఇవి కూడా ఇంకా యూజ్ చేయలేదు, శారీతో పాటే వేసుకుందామని చెప్పి. ఈ బ్యాంగిల్స్ ఇంకా ఈ బ్యాంగిల్స్, ఈ రెండు కూడా నాకు తాంబూలంలో వచ్చాయి. వేరే వాళ్ళు తాంబూలానికి పిలుస్తారు, మా ఆడవాళ్ళని ఎప్పుడు పిలుస్తూనే ఉంటారు కదండి తాంబూలాలకి, వాటిలో వచ్చిన బ్యాంగిల్స్ ఇవి. ఇవి కూడా భద్రంగా దాచుకున్నాను, దీనికి సంబంధించిన డ్రెస్ వచ్చినప్పుడు వేస్తూ ఉంటాను. ఇవి ఒక డిజైన్ సీ గ్రీన్ బ్యాంగిల్స్ ఇవి కూడా అంతే. ఇవి పర్చేజ్ చేశామండి. ఎలా ఉన్నాయి? ఈ బ్యాంగిల్స్ మా పెద్దమ్మ ఇంకా మా పెద్దనాన్నగారు తణుకు అని చెప్పాను కదా, వాళ్ళు మేము పెద్ద తిరుపతి వెళ్ళాము 2014లో, అప్పుడు కొనిచ్చిన బ్యాంగిల్స్. ఒక్కటి కూడా బ్రేకబుల్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాము, చాలా మెమరబుల్. ఎవరైనా మనకి ఏదైనా ప్రెజెంట్ చేస్తే మీరైనా సరే అది చాలా భద్రంగా ఉంచుకోండి. అవి పగిలిపోయినా మళ్ళీ తిరిగి రావు. చాలా భద్రంగా దాచుకోవడం వల్ల మనం ఇలా ఎప్పుడైనా చూస్తున్నప్పుడు పలానా వాళ్ళు ఇచ్చారని మనకి ఒక గుర్తింపు వస్తుంది, మనం కూడా చూస్తూ ఉంటాం వాళ్ళు ఇచ్చారు అనేసి. అలాగే ఇవి నాకు వాళ్ళు ఇచ్చినవి తిరుపతి వెళ్ళినప్పుడు 2014 నుంచి దాచాను, అంటే ఇప్పుడు ఇది 2025, ఎన్ని ఇయర్స్ దాచాను మీరే కౌంట్ చేయండి. ఇందాక మీకు థ్రెడ్ బ్యాంగిల్స్ చూపించాను కదా, సేమ్ అదే డిజైన్లో ఇవి పింక్ కలర్ అండ్ ఇవి బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్. ఇది ఒక శారీకి మ్యాచింగ్ అవుతుందని ఇలా చేసి పెట్టాను. అలానే గ్రీన్ ఇంకా ఎల్లో కాంబినేషన్ శారీ ఒకటి ఉంది, దానికి మ్యాచ్ అవుతుందని చూసి తీసుకున్నాను. ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ఏదైతే డిజైన్ వచ్చిందో 6 months బ్యాక్ వచ్చింది కదా, అప్పుడే తీసుకున్నాను. వీటితో ఇవన్నీ ఒకేసారి పర్చేజ్ చేసినవి. ఎలా ఉన్నాయండి బ్యాంగిల్స్? ఒక బ్లూ కలర్ శారీ ఉంది మనకి, దానికి మ్యాచ్ అవుతుందని ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను బ్యాంగిల్స్.